మార్చి నెల 24వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందనేటువంటి తీర్పు అది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు, భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమైనటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితమే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని పునఃపరిశీలించి 1950 నాటి ఆర్డినెన్స్ని రద్దు చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళిత క్రైస్తవుల పట్ల తమ వైఖరి చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ శత జయంతి సందర్భంగా 100 సంవత్సరాలు ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తన ఎజెండాని స్పష్టంగా చెప్పింది. ఈ దేశంలో ఒకే ఎజెండా ఉండాలి, ఈ దేశంలో ఒకే రాష్ట్రంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే ఈ దేశంలో ఒకే ఎజెండా అంటే హిందూ ఎజెండాతోనే ముందుకెళ్లాలి తప్పనించి ఈ దేశంలో వేరొక మతం ఉండకూడదని చెప్పి స్పష్టం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి మేము సూచన చేస్తూ ఉన్నాం. భారతదేశంలో భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఈ సమాజంలో ప్రతి పౌరుడికి బాబాసాహెబ్ హక్కులు కల్పిస్తూ వచ్చాడు. అందులో మత స్వేచ్ఛ ఉంది. ఈ హక్కులను హరించే విధంగా, హక్కుల్ని కాలరాసే విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచించడం అనేది సరైనది కాదు, సహేతుకం కాదని చెప్పని మేము తెలియజేస్తూ, మీకు ఈ దేశంలో క్రైస్తవులు ఉండకూడదు, ఈ దేశంలో ముస్లింలు ఉండకూడదు, ఈ దేశంలో బౌద్ధులు ఉండకూడదు, జైలు ఉండకూడదు అనేది దుర్మార్గమైన ఆలోచన, ఆ మనువాదపు ఆలోచన నుండి, మనువాదపు ఎజెండా నుండి బయటికి రావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండబడిన దేశం. ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి ఒక మూల అంశాలుగా ఉండబడినటువంటి దేశంలో ప్రతి మనిషి స్వేచ్ఛగా తన మనుగడని కొనసాగించవచ్చు తప్ప ఇలా భారతదేశ సార్వభౌమాధికారానికి, భారతదేశ సౌభ్రాతృత్వానికి, భారతదేశ లౌకికవాదానికి, లౌకిక రాజ్యానికి తూట్లు పొడిసే విధంగా ఉండబడినటువంటి భారతీయ జనతా పార్టీ ముందుకెళితే దళిత క్రైస్తవుల హక్కులు కాపాడుకోవడం కావాల్సి సమాజంలో ఉండబడిన దళితులందరినీ కూడా ఏకం చేసి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని కూకటి వెళుతూ పికిలిచ్చే దమ్ము ఈ సమాజంలో ఉండబడినటువంటి దళితులకు, దళిత క్రైస్తవులకు, సమాజంలో ఉండబడిన మిగిలిన వర్గాలకు ఉందన్న విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. 1985లో కారంచేడులో 6 మాదిగలను చంపింది ఆనాటి ప్రభుత్వం. చంపిన మాట వాస్తవం కదా. చుండూరులో 8 మంది మాలా మాదిగలను చంపింది 1991 ఆగస్టు 6న. చంపిన మాట వాస్తవం కాదా. నీరుకొండ, వేంపెంట, లక్ష్మీపేట ఇలాంటి సంఘటనలు చూసుకుంటే ఈ సంఘటనలన్నీ కూడా దాడులు జరిగిన మాట వాస్తవం కాదా. మా మీద హత్యలు జరిగిన మాట వాస్తవం కాదా. అత్యాచారాలు జరిగిన మాట వాస్తవం కాదా. మారణకాండలు జరిగిన మాట వాస్తవం కాదా. మరి హత్యలు, అత్యాచారాలు, మారణకాండలు జరిగిన సంఘటనలు కూడా ఈరోజు కారంచేడు ముద్దాయిలకు శిక్ష పడలేదు, చుండూరు ముద్దాయిలకు శిక్ష పడలేదు. ముద్దాయిలకు శిక్ష పడబోయింది కాక చుండూరు కేసులో నరసింహారెడ్డి అనేటి ఆ రెడ్డి కులాన్ని కాపాడుకోవడం కోసం కేసులు కొట్టేసిన విషయాన్ని మేము గుర్తు చేస్తాను. అంటే అంత బలమైన సంఘటనలు జరిగితేనే మా కేసులు కట్టి శిక్షలు పడేటువంటి పరిస్థితి లేని సందర్భంలో కేవలం దళితులను అవమానించడం కోసం, దళితులను కించపరచడం కోసం ఈరోజు వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళని తప్పు పట్టిస్తూ అట్రాసిటీ యాక్ట్ని పక్కదారి పట్టించే దానికి కుట్రలు చేయడమే భాగం తప్పరించి లేదనుకుంటే మేము అడుగుతున్నాం. ఈరోజు వివక్షత లేదా సమాజంలో, దళితుల పట్ల వివక్షత లేదా? మీరు రాష్ట్రపతినే పార్లమెంట్ భవనం నేను ప్రారంభోత్సవానికి పిలవలేదు. రామ్నాథ్ కోవింద్ లాంటి వాళ్ళు చర్చికి వెళ్తే, గుడికి వెళ్తే గుళ్ళకి రాని కూడా చేస్తున్న సందర్భం లేదా? అంటే రాష్ట్రపతులకే ఈరోజు ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి ఎవరు? జస్టిస్ గవాయ్ గారు. ఆయన మీద దాడి జరగలేదా? బుడికాలతో దాడి జరగలేదా? అంటే భారత రాజ్యాంగ వ్యవస్థల మీద, కులం పేరు మీద దాడులు జరుగుతుంటే దాడులు లేదు, కులవివక్షత లేదని చెప్పని అట్రాసిటీని ఎత్తేయాలనుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. కులం ఉంది, మతం మారినా మా హోదా, మా కులం ఉంటుంది, మా పుట్టుకతో కులం వచ్చేది వాస్తవం. మతం అనేది విశ్వాసం. వీటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు అట్రాసిటీని రద్దు చేయాలంటే కంటే ఒక మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఎస్సీలకు ఉండబడిన హక్కులను రద్దు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం.